Good morning students. Today we are going to learn about the chapter 5 in class 8, comparing quantities using proportion. Quantities ni compare చేయడం. మనకు ఆల్రెడీ కంపేర్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఇంత ముందు ఉన్న క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ ఇన్ 7th class we already learned. What is that? Is that nothing but ratio. What is a ratio? A ratio is an ordered comparison. It is very important word. Ratio is an ordered comparison of two quantities of same units. If A and B are two quantities, the ratio can be read it as A and B అనే two quantities అయితే ఆ రేషియో అనే దాన్ని read it as ఎట్లా రీడ్ చేస్తాము అంటే A is to B దానినే అండ్ డినోటెడ్ బై దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే A is to B ఈ రెండు డాట్స్ సింబల్ తోటి ఇట్లా డినోట్ చేస్తాం అన్నమాట రేషియో అనే దాన్ని ఇట్లా రెండు డాట్స్ పెట్టి ఆ టూ క్వాంటిటీస్ మధ్యలో దీన్ని రేషియోని ఫ్రాక్షనల్ ఫామ్ ఎట్లా డినోట్ చేస్తాం ద ఫ్రాక్షనల్ ఫామ్ కెన్ బి డినోటెడ్ బై A by B ఇన్ ఏ రేషియో ద ఫస్ట్ టర్మ్ ఆ ఫస్ట్ టర్మ్ లేదా ఫస్ట్ క్వాంటిటీ దాన్ని ఇంకొక ఏమని పిలుస్తాం మనం అంటే ఈజ్ antecedent. The first term is antecedent and the second term is consequent. First one is antecedent and the second one is consequent. For example, how can we represent the ratio in between the two quantities, whether it is liters or meters? అట్లా ఇచ్చినప్పుడు రెండు క్వాంటిటీస్ మధ్య రేషియో ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే 3:5 సింబల్ తోటి ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్ లో రాయాలంటే ఎలా రాస్తాం 3/5 అని రాస్తాం. సో అసలు ఈ రేషియో వల్ల యూజెస్ ఏంటి మనకు? ఈ రేషియోస్ అనేవి మనకు జనరల్ లైఫ్లో మనకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ప్రతి కంపారిజన్లో మనకు ఉపయోగపడతాయి ఈ రేషియోస్ అనేవి. అండ్ రేషియోస్ ఇన్ అవర్ జనరల్ డే టు డే లైఫ్లో మనం రేషియోస్ని బాగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 రూపీస్ని ఇద్దరు స్టూడెంట్స్కి షేర్ చేసాం అనుకుంటున్నాం. ఎలా షేర్ చేశానంటే 10 రూపీస్ 15 రూపీస్గా వాళ్ళిద్దరికి షేర్ చేశాను. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మనీ టు దెమ్? వాళ్ళిద్దరి మధ్య షేర్ చేసిన మనీ యొక్క రేషియో ఎలా రాస్తాము అంటే మనం 10:15. దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఇంకా మనం ఎలా రాయొచ్చు అంటే బై ఫ్రాక్షనల్ ఫామ్ రాసి 10/15 5 2s 5 3s 2/3 అంటే 2:3 రేషియోలో వాళ్ళకి మనం డివైడ్ చేసాము. ఈ 25 రూపీస్ అమౌంట్ని ఏ రేషియోలో డివైడ్ చేసాము అంటే 2:3 రేషియోలో డివైడ్ చేసాము. ఈ రకంగా మనకు జనరల్ డే టు డే లైఫ్లో ప్రతి చోట మనకు రేషియోస్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి. నౌ సి ద కాంపౌండ్ రేషియో. వాట్ ఈస్ ఎ కాంపౌండ్ రేషియో? ఇప్పుడు మనం జనరల్ సింపుల్ రేషియో అనేది ఏంటిది అనేది నేర్చుకున్నాం. దెన్ కాంపౌండ్ రేషియో. టూ సింపుల్ రేషియోస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సింగిల్ రేషియో. అంటే రెండు సింపుల్ రేషియోని ఒకటే సింగిల్ రేషియోగా రాయడమే. ఎట్లా రాస్తాం? బై ద ప్రోడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B అండ్ C:D ఈజ్ A:B అనేది ఒక రేషియో, C:D అనేది మరొక రేషియో. The compound ratio of these two ఎలా రాస్తాం? A:B can be written as A by B, C:D can be written as C by D. So the product of these two antecedent అంటే ఫస్ట్ టర్మ్స్ అని చెప్తున్నాం కదా ఇట్లా A into C AC, consequence దాని నెక్స్ట్ టర్మ్స్ B into D BD. So A into C AC by B into D BD. So AC by BD this can be written as AC is to BD. So the compound ratio of A:B and C:D is AC is to BD. Exercise 5.1. The problems are here is related to the compound ratio. So see the compound ratio of how can we find the compound ratio of two simple ratios? Already we discussed the formula A:B and C:D. Nothing but AC by BD. Here also two ratios are given. We have to find the compound ratio. So see given ratios are 3:5 and 5:6. Compound ratio is equal to 3/5 and this one is I am writing 5/6. So 5 get cancelled. 3/6. 3 1s are 3 2s are. So 1 into 1 in the numerator
in the denominator 1 into 2, 1 by 2. So I am writing this one 1 by 2 as 1 is to 2. So in this way we can find the compound ratio. See one more on compound ratio. Here, if the compound ratio of 7 is to 5 and 8 is to x, some in the ratio, in simple ratio, one number is missing. That is, one quantity is missing here. And the compound ratio is given. ఈ రెండిటి యొక్క compound ratio మనకి ఇచ్చేసారు. Find x. We have to find the unknown. ఆ x ఏదైతే ఉందో దాన్ని మనం find out చేయాలి. So see here. Given compound ratio of 7 is to 5 and 8 is to x is equal to 84 is to 60. So 7 is to 5, 7 by 5 into 8 is to x, 8 by x is equal to, I am writing this 84 by 60, 84 is to 60. So see here, in the left hand side 7 by 5 into 8 by x, in the right hand side 84 by 60. So 7 ones are 7 12s are 5 ones are 5 12s are. Okay, see 12 ones are 12 ones are. So see in the left hand side 1 into 8, 8 by x is equal to, on the right hand side 1. So I am cross multiplication. So 8 into 1 is equal to 8, x into 1. So therefore x is equal to 8. X equal to 8 is the answer. So see here also one more problem. The compound ratio of 3 is to 4 and the inverse ratio of 4 is to 5 is 45 is to x. Find x. See here the inverse ratio of 4 is to 5. Given the ratio, given ratios 3 is to 4 and inverse ratio of 4 is to 5. Inverse ratio of 4 is to 5 is, inverse ఏమైంది అంటే 5 is to 4. We already learned the inverse ratio of a is to b. Inverse ratio of a is to b is b is to a. Inverse ratio of a is to b is b is to a. So inverse ratio of 4 is to 5 is 5 is to 4. See, the compound ratio of 3 is to 4 and 5 is to 4. 5 is to 4 is equal to 45 is to x. So 3 by 4 into 5 by 4 is equal to 45 by x. See here, 5 ones are 5 nines are 3 ones are 3 3s are. So in the left hand side in the numerator 1 into 1 1 by, in the denominator 1 to 16. In the right hand side in the numerator it is 3, in the denominator it is x. So I am cross multiplying. See here 1 into x is equal to x. 16 into 3, 16 3 is 48. So this is the value of x, 48 required value. So we can find the problems of compound ratio like this. If 9 out of 24 students scored below 75% marks in a test, find the ratio of students scored below 75% marks to the students scored 75% above marks. In a test, out of 24 students, 9 students secured the marks below 75%. 75% కంటే తక్కువ వచ్చింది ఎంతమందికి అంటే 9 మెంబర్స్కి. ఎంతమందికి? టోటల్ నెంబర్ 24 స్టూడెంట్స్కి 9 మెంబర్స్కి 75% కంటే తక్కువ వచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75 మార్క్స్. 75% కంటే బిలో వచ్చిన వాళ్ళకి టు ద స్టూడెంట్స్ స్కోర్డ్ 75% అబోవ్ మార్క్స్. 75% కంటే అబోవ్ వచ్చిన వాళ్ళకి రేషియో యూ హ్యావ్ టు ఫైండ్. సో ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ the solution is total number of students
is equal to 25. Number of students secured marks below 75% is equal to 9 members. 75% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 9 members. So now we have to find number of students secured or scored marks above 75%. 75% కంటే ఎంతమందికి ఎక్కువ వచ్చినాయి? 75% కంటే తక్కువ వచ్చిన వాళ్ళేమో 9 మంది, ఉన్న స్టూడెంట్స్ ఏమో 24 members. మరి 75% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి 75% కంటే తక్కువ వచ్చిన వాళ్ళని తీసేస్తే 75% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మనకు తెలుస్తుంది. సో 24 minus 9 is equal to 15. 15 members కి 75% కంటే మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో now the ratio, what is the ratio we have to find? Number of students scored below 75% marks to the students scored 75% marks. So ratio students scored below 75% by students scored above 75%. So see here, below 75%, 9 members, above 75 members, 15. 3 3 is 3 5. So this can be written as 3 by 5. So this can be written as in the ratio 3:5. So this is the answer. See, Rajendra and Rehana won a business. Rehana receives 25% of a profit in each month. If he received 2080 rupees in a particular month, what is the total profit in that month? See, both started a business. Rehana receives 25% of the profit in each month. ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఎవ్రీ మంత్ కూడా 25% ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ షీ రిసీవ్డ్ 2080 రూపీస్ ఇన్ ఏ పర్టికులర్ మంత్, అంటే 25% ఆఫ్ ద ప్రాఫిట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఇక్కడ మనకు ఎలా ఇచ్చారు? 2080 రూపీస్లో ఇచ్చారు. అంటే 25% ఆఫ్ ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 2080 రూపీస్ ఇన్ ఏ పర్టికులర్ మంత్. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ దట్ మంత్? అంటే 25% 2080 రూపీస్ అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అనేది. సో సి ద సొల్యూషన్ హియర్ ఇట్ ఈస్, we don't know the actual profit, that means total profit. So let the total profit is equal to X rupees, given 25% of profit is equal to 2080 rupees. So this profit, 25% of total profit, of means into 25% means we can write this one as 25 by 100 into total profit X is equal to 2080. I am directly cancelling here. 25 1 ja 25 4 ja 1 into X, X by 4 is equal to 2080. Now I am going to cross multiplication. Cross multiplication చేస్తే ఏమవుతుంది? X into 1, X is equal to 4 into 2080. So 2080 into 4, 4 into 0 0, 4 8 ja 32. ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ 32 వేద్దాం. 32 4 2 ja 8. So 8320 rupees. That is X total profit.
Total profit X is equal to 8,320 rupees. There were 2,075 members enrolled in a club during last year. This year enrollment decreased by 4%. Find the decrease in enrollment. How many members are enrolled during this year? There were 2,075 members enrolled in a club. ఒక క్లబ్ లో ఎంతమంది ఎన్రోల్డ్ అయి ఉన్నారు? 2,075 members enrolled అయి ఉన్నారు. During last year, this year enrollment decreased by 4%. ఈ ఇయర్ ఎంతమంది తగ్గారు అంటే 4% తగ్గారు. అంతకు ముందు ఉన్న 2,075% లో 4% ఈ సంవత్సరం తగ్గారు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ హియర్? ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్. అసలు ఎంతమంది తగ్గారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ దిస్ ఇయర్? అంటే గతంతో లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈ ఇయర్ ఎంతమంది ఎన్రోల్డ్ అయి ఉన్నారు? సో see here, the solution for this is members enrolled in a club during last year is equal to 2,075 members enrolled in that. The percentage, decreased percentage by how much? 4%. So percentage of decrease in the enrollment is equal to 4. I am not writing 4% here because I am writing here in terms of what percentage of, so 4%. So 4% of 2,075 members we have to find. So 4% of the 2,075 members. 4% means nothing but 4 by 100 into 2,075. So see here, 2 2s are 250s, 2 1s are 225. So 2,075 by 25. 2,075 by 25. I am translating with 5. 5 5s are 5 4s are 5 1s are 5. 2 remainder 25. 5 5s are. Once again I am translating with 5. 5 1s are 5 8s are 40. 1 remainder 50. So 5 3s are 50. So 83 members. So what is this 83 members? The decreased members. Find the decrease in enrollment. Decrease in enrollment is equal to 83. Next, how many members are enrolled during this year? Enrollment in this year. Enrollment in this year is equal to 2,075 minus 83. See here, 5 minus 3, 2, 7 minus 8. I am taking borrowing here. Now it is 17. 17 minus 8, 9. Here it is 9. So borrowing which one? 100. So 1,992 members were enrolled during this year. A farmer obtained of 1,720 bags of cotton last year. Last year any cotton bags వచ్చాయి? 1,720. This year she expects her crop to be 20% more. ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? 20% ఇంకా ఎక్కువ వస్తుంది లాస్ట్ ఇయర్ కంటే అని. How many bags of cotton does she expect this year? So the solution for this is number of bags of cotton last year. Number of bags obtained last year is equal to 1,720. She expects her crop to be 20% more this year. So expectation on this year is equal to 20%. So what we have to find is 20% of the last year obtained bags, 1,720. So 20% of
1720. 20 by 100 into 1720. So 0 0 cancel. 2 1 ja, 2 5 ja. So 1720 by 5. I am cancelling with 5. 5 1 ja, 5 3 ja 15. 2 remainder 22. 5 4 ja 20. 2 remainder 20. 5 4 ja. So 344. 344 bags she is expecting from the last year. Number of bags expecting is 344 bags.